అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనీ రియల్ ఎస్టేట్. ఎక్కడన్నా సరే 100 గజాలు 200 గజాలు అన్నా సరే పోయి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకున్నా కూడా ఇంకో ఆప్షన్ మంచిది చెప్తా అండి. ఏదైనా వెంచర్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనంటే కొన్ని వెంచర్లు టైం పీరియడ్లు పెడతాయి అనమాట. 45 days ఆర్ 2 months ఆర్ 3 months అని ఇట్లా పెడుతుంది అనమాట. ఇప్పుడు మనం పోయి టోకన్ అమౌంట్ అనేది అలాట్మెంట్ ఛార్జెస్ అనేది పోయి కట్టేసినాం అనుకోండి, 3 months మనకు టైం ఇచ్చారు, తీసుకోండి. ఆ టైం తీసుకొని దాని తర్వాత 45 days లోపలనే ప్రైస్ అప్రిసియేషన్ కాబోతుంది. ఆ ప్రైస్ అప్రిసియేషన్ మీకు 10,000 గజం కొంటే అది కాస్త మీకు 12,000 15,000 అవుతుంది. అయ్యింది అనుకోండి, స్టేట్ అవే మీకు జస్ట్ బుకింగ్ అమౌంటే చేశారు, అప్రిసియేషన్ పెరిగిపోయింది. కానీ అప్రిసియేషన్ పెరిగిపోయినప్పుడు అప్రిసియేషన్ పెరిగిన దానికి ఛార్జ్ అడగరు వాళ్ళు, బుకింగ్ అమౌంట్ చేసినాం కాబట్టి అంతకే. అంటే మనకి స్టేట్ అవే 15,000 ఆరు 2,000 నుంచి 5,000 మనకు ప్రాఫిట్ పొందుతున్నాం. ఒకవేళ మీకు అడ్జస్ట్మెంట్ కాలే 3 నెలల, మీరు ఏం చేయొచ్చు, ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లోనో ఇంకా వేరే సర్కిల్లోనో ఇప్పుడు మీరు 10,000కి బుకింగ్ అమౌంట్ చేసారు కదా, వాళ్ళకి అప్రిసియేషన్ పెరిగిన ప్రైస్ కే మీరు అక్కడ అమ్మేసేయచ్చు. ఆ డబ్బు అనేది మీకు ఏం పెట్టకుండా ప్రాఫిట్ కూడా పొంది. సూపర్ ఐడియా, సూపర్ ఇది. అందుకోసం ఎక్కడన్నా జస్ట్ 5 లక్షలు 2 లక్షలు పోయి టోకన్ అమౌంట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఉండాలి, మల్టిపుల్ దగ్గర పెడితే ఇంకా మంచిది. అవునవును. ఎందుకు, ఆఫ్టర్ గవర్నమెంట్ రిజల్ట్స్ అండ్ రిజల్ట్ అయిన ఒక 1-2 months కి ప్రైజులు పెరుగుతాయి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్లే గేమ్, స్మార్ట్ గేమ్. కూర్చున్న దగ్గర డబ్బులు పెంచుకోండి.